బావగారు ఇదిగోండి మీరు ఇచ్చిన 1,00,000 తిరిగి ఇచ్చేస్తున్నాను. అదేంటమ్మా అంత తొందరగా ఇస్తున్నావు? నాకు ఇప్పుడేం అవసరం లేదు, మీకు అవసరమైతే ఉంచుకోండి. లేదు బావా, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. మాకు వేరే పేమెంట్ ఒకటి రావాల్సి ఉంది, అది వచ్చిందనమాట, అందుకే ఇస్తున్నాను. సరేలే, మీకు ఎప్పుడైనా అవసరమైతే నన్ను అడగండి. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తా. సరే బావా. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం అంత అవసరమా? మనకే చాలా కష్టాలు ఉన్నాయి. ఆ డబ్బులు ఉంటే మనం అప్పులన్నీ తీసుకునే వాళ్ళం కదా. అసలు ఎందుకు ఇచ్చావు? అది కాదండి, మీకు వచ్చే జీతమే 20,000. నాకు బంగారం మొత్తం తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు సర్ది అప్పు తీర్చేశాను. అసలు నన్ను అడగకుండా బంగారం తాకట్టు ఎందుకు పెట్టు? బంగారం తాకట్టు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏమ్మా బాగున్నావా? బాగున్నాలమ్మా. ఏమైంది? ఎందుకంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం నీరసమా ఏంటోలమ్మా, పెళ్ళైనప్పటి నుంచి నా బతుకంతా ఇలాగే ఉంది గాని. అసలు ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు. ఏం చెప్పేదమ్మా, మా ఆయన వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడు 1,00,000 రూపాయలు, ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా, ఇంట్లో సరుకులు కూడా తయారు, ఇంటినే పట్టించుకోరు, తీసుకున్న అప్పు కూడా ఇంతవరకు తీర్చలేదు. పెళ్ళైనప్పటి నుంచి మా డబ్బులు వాళ్ళ డబ్బులు అని లేకుండా మొత్తం వాళ్ళే వాడుకొని తింటున్నారు, సిగ్గు లేకుండా. నాకు బంగారం లేకపోయినా పర్వాలేదండి, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. అది కాదు పావని, నువ్వు ఆ బంగారం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నావు కదా. పర్వాలేదండి, నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు.